అందరికీ హాయ్ అండి. మనకిదొచ్చేసి వాటర్ గీజరు. అదే వేడి నీళ్ళు మరబెట్టే గీజరండి. దీని కంప్లెయింట్ వచ్చేసి మనకి ఎంతసేపు ఆన్ చేసినా మనకు వాటర్ అనేది వేడిగా అవ్వడం లేదు. దాంతో పాటు మనకి లైట్‌గా షాక్ కొడుతుందన్నారు. ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి ఏ విధంగా దీన్ని రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకి దీని చుట్టూ ఉన్న బోల్ట్‌లనేవి ఓపెన్ చేసుకోవాలి. సో, ఈ విధంగా బోల్ట్‌లుంటాయి. ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి మీద పెనల్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఫ్రంట్ పెనలు. సో, ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదొచ్చేసి మనకి ట్యాంక్ అండి. ఈ విధంగా ఉంటది. దీని మీద స్పాంజ్ ఉంది కదా! అది మనకి హీట్ అయినప్పుడు ప్లాస్టిక్‌కి ఎఫెక్ట్ అవ్వకుండా ఆ స్పాంజ్ అనేది ఇస్తారు. టోటల్‌గా మనకి ఈ విధంగా ఉంటది. సో, ఒకసారి దీన్ని మనం బయటికి తీద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ ప్యానలు. ఇది మనకి కంప్లీట్‌గా ట్యాంక్ అండ్ అసెంబ్లింగ్ కిట్ అండ్ హీటరు. మనకి ఈ విధంగా మొత్తం కంప్లీట్‌గా హీటర్‌కి సంబంధించిన లైన్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు హీటర్ మీదన ఒక బోల్ట్ ఉంటది. అది ఓపెన్ చేసి ఆ క్యాప్ అనేది ఇలా ఓపెన్ చేస్తే మనకి మీద క్యాప్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో, ఇవి కూడా సైడ్‌ని కూడా బోల్ట్‌లు ఉన్నాయి కదా! ఇవి కూడా కంప్లీట్‌గా ఓపెన్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే అది మీద ఒక ప్లేట్‌లో ఉంది కదండీ! అది ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్‌గా మనకి అసెంబ్లింగ్ కిట్టు ప్లస్ ఈ ట్యాంకు 2 సెపరేట్ అయిపోతాయి. సో, ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఒకసారి మీరు ఓపెన్ చేసుకున్నప్పుడు వైరింగ్ అనేది కూడా ఒకసారి చూసుకోండి. మరలా కన్‌ఫ్యూజ్ అవ్వకుండానా. ఆ విధంగా మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఇవి హీటర్‌ని బట్టి వీటి యొక్క బోల్ట్ సైజ్ అనేది ఉంటది. కొన్నిట్లకైతే 10 ఉంటాయి. కొన్నిట్లకి 8 ఉంటది. కొన్నిట్లకైతే 13 కూడా ఉంటాయి. సో, ఈ విధంగా మొత్తం కిట్ అంతా రిమూవ్ చేసుకొని ఇది ఒకసారి పక్కన పెడదాం. దీని గురించి మీకు తర్వాత చెప్తాను. సో, కంప్లీట్‌గా మనమైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇగో చూడండి ఈ విధంగా మీద ప్లేట్ అనేది ఓపెన్ చేస్తే కంప్లీట్‌గా మనకి ఇది అసెంబ్లీ కిట్ కంప్లీట్ కాయిల్స్ అనమాట ఇవి. ఇన్‌లెట్, అవుట్‌లెట్, హీటర్ మొత్తం కంప్లీట్‌గా దీనికి ఫిక్స్ అయ్యి ఉంటాయి. సో, ఒకసారి దీన్ని చాలా రోజులు బట్టి ఓపెన్ చేయలేదు కదా! కొద్దిగా పట్టుతది. జస్ట్ స్క్రూ డ్రైవర్‌తో ఎలాగంటే మనకు ఓపెన్ అయిపోద్దిది. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఇదండి. ఇది కంప్లీట్‌గా మనకి హీటర్ అండ్ ఇన్‌లెట్, అవుట్‌లెట్ వాల్వ్. ఇది వచ్చేసి మనకి ట్యాంకు. సో, ఈ విధంగా ఉంటది చూడడానికి. ఇదే కాదు మనకి ఏ హీటర్ అయినా సరే చూడడానికి ఈ విధంగానే ఉంటది. మనకి కాయిల్స్‌లో చేంజెస్ ఉంటాయి. ఇది ట్యాంకు. సో, ఈ విధంగా ఉంది. మనకి ఈ వాటర్‌లో ఉన్న వేస్ట్ అంతా మనకి ట్యాంక్‌లో స్టోర్ అయిపోయి అలా కనిపిస్తది. సో, ఇదివరకు ఓపెన్ చేసాం కదా! సో, మనం ఇలాగ అసెంబ్లీ కిట్ కాయిల్ పెట్టుకొని ఇలా లాగితే ఓపెన్ అయిపోద్ది హీటర్ అనేది. ఇది మన కంప్లెయింట్ వచ్చేసి ఇది. మనకి వాటర్ అనేది హీట్ అవ్వకపోవడానికి కంప్లెయింట్‌గా మనకి పిరమిడ్ అనేది పోతే మనకి హీట్ అవుద్ది. చూడండి పగిలిపోయింది కంప్లీట్‌గా. ఈ విధంగా పగిలిపోవడం వల్ల మనకి షాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎక్కువగా. సో, దీన్ని మనం రీప్లేస్ అనేది చేసుకొని కొత్త కాయిల్ అనేది ఏసుకోవాలి దీనికి. ఇది పాతది. ఇది చూడండి ఇది కొత్త కాయిల్. సేమ్ మనకి బేస్ ఎలాంటిదైతే ఉందో అలాంటి కాయిల్ తీసుకోవాలి. యాస్టీస్‌కి ఇందాక చెప్పాను కదా! ఆ విధంగా మీదన బోల్ట్ ఉంటది. ఆ బోల్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి ఆ మీదది ప్లేట్ అనేది వచ్చేస్తది బయటికి. ఆ రబ్బర్ అనేది కిందకు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఆ రబ్బర్ గాని లేకపోతే మనకు వాటర్ అనేది లీక్ అయిపోద్ది. సో, ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఆ ప్లేట్ యాస్టీస్‌గా పెట్టి మీదన ఉంది కదా! క్యాప్ లాగా. సో, దీన్ని పెట్టుకొని నీట్‌గా మళ్ళీ మనం బోల్ట్ ఏసి టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. సో, టైట్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్‌గా ఇదైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో, దీన్ని యాజ్ టీజ్‌గా మనకి ట్యాంక్‌లోకి ఇన్సర్ట్ చేసుకోవడమే. ఇవి వచ్చేసి మనకి దీని యొక్క బయోమెటల్స్ థర్మోస్లాట్స్ అంటారు వీటిని. ఒక థర్మోస్లాట్ ఇది కంప్లీట్‌గా 55 దగ్గర లాక్ చేసి ఉంచుతారు. ఇది రెండోది. ఇది రీసెట్ ఉంటది. ఇది రీసెట్ థర్మోస్లాట్ అనమాట అది. అంటే ఒకవేళ ఫస్ట్‌ది ఏమైనా ఫెయిల్ అయినా రెండో దాంట్లో దగ్గరికొచ్చి పవర్ ఆగిపోద్ది. ఫస్ట్ హీటర్ ఏమైనా ఆగిపోయినప్పుడు ఫస్ట్ ఈ రీసెట్ థర్మోస్లాట్‌ని ఆ బటన్‌ని ప్రెస్ చేయాలి. అప్పుడు 90% ఆన్ అయిపోద్ది. ఒకవేళ లైట్‌గా గోరువెచ్చగా వచ్చి మనకి హీట్ అవ్వకపోతే హీటర్ పోయినట్టు. లేదు కంప్లీట్‌గా ఎలాంటి హీటు లేదంటే ఒకసారి ఈ బటన్ ప్రెస్ చేసుకొని అప్పుడు కూడా హీట్ అవ్వకపోతే అప్పుడు కంప్లీట్‌గా హీటర్ అనేది రీప్లేస్ చేసుకోవాలి. నీట్‌గా మనం ట్యాంక్ అనేది క్లీన్ చేసుకున్నాం. ఇందాక వేస్ట్ ఉంది కదండీ! వాటర్‌ది వేస్ట్ అంతా అందులో ఉండిపోయింది కదా! అంతా నీట్‌గా క్లీన్ చేసుకున్నాం. ఈ అసెంబ్లింగ్ కిట్ ఉంటది కదా! ఈ అసెంబ్లీ కిట్ మొత్తాన్ని ఇందాక ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో అదే విధంగా కంప్లీట్‌గా లోపలికి అనేది పుష్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. వాటి సిట్టింగ్స్ ఉంటాయి. బోల్ట్‌లు ఉంటాయి కదా! బోల్ట్‌లో పెడితే ఆటోమేటిక్‌గా లాక్ అయిపోద్ది. అంతే.
సో ఇందాక ఓపెన్ చేసిన ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ కూడా యాస్టీస్గా పెట్టించుకోవాలి ఇందాకలాగే. సో పెట్టుకున్న తర్వాత యాస్టీస్గా బోల్ట్లు అనేవి ఇదివరకు ఎలా ఓపెన్ చేస్తాం ఆ విధంగా టైట్ చేసుకోవాలి. సో ఇది టైట్ చేసినప్పుడు కొద్దిగా నీట్గా టైట్ చేసుకోండి. ఏమాత్రం చిన్న లూజ్ ఉన్నా సరే మనకి ఈ సైడు ప్యాకింగ్ ఉంది కదండి, ఆ ప్యాకింగ్ నుంచి మనకు వాటర్ లీకేజ్ అనేది రాకుండా ఉండాలంటే గట్టిగా టైట్ చేసుకోవాలి. లేకపోతే వాటర్ లీకేజ్ వచ్చేస్తుంది. మళ్ళీ మనం సగం సగం చేసిన తర్వాత వాటర్ లీకేజ్ రావడం వల్ల మనకి షాక్ కొట్టే అవకాశాలు ఉంటాయి, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో కొద్దిగా మరీ హెవీగా కాదు, అలాగే మరీ లైట్గా కాదు, మీడియంలో టైట్ చేసుకుంటే మంచిది. ఈ విధంగా మొత్తం అనేది బోల్ట్ లైట్ వేసి టైట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఒక బోల్ట్ ఊడిపోయింది. సో ఇది కూడా పెట్టుకొని టైట్ చేసుకోవడమే. సో ఇంతవరకు చెప్పాను కదా, థర్మోస్లాట్స్ అవి యాస్టీస్గా వాటి సిట్టింగ్స్ ఏమి ఉంటాయో ఆ విధంగా హోల్స్లా ఉంటాయి. అసెంబ్లీ కిట్లో వాటిలోకి వీటిని సూదిలా ఉంటాయి, ఇవి లోపల యూస్ చేసుకోవాలి. ఏంటంటే వేడి నీళ్ళని మెజర్ చేస్తాయి, ఎంతవరకు టెంపరేచర్ పెట్టుకున్న టెంపరేచర్ రీచ్ అవ్వగానే మనకి పవర్ అనేవి ఆఫ్ చేస్తాయి. మనకి ఇది వచ్చేసి వాటి యొక్క కనెక్షన్స్. ఇది వచ్చేసి మనకి కామన్ లైను, ఇది వచ్చేసి మనకి చూడండి చూపిస్తాను. ఇది మన కామన్ లైన్. మనకి కామన్ లైన్ అంటే మనకి డైరెక్ట్ వైర్ నుంచి, అదే మనం ప్లగ్ పెట్టుకుంటాం కదా, ప్లగ్ పాయింట్ నుంచి డైరెక్ట్గా ఒక లైన్ వస్తుంది. ఇది బల్బులకి ప్లస్ హీటర్కి ఒక లైన్కి వెళ్తుంది. 2 బల్బులకి ఒక లైన్కి ఇది వెళ్తుంది. ఈ లైన్ కనెక్ట్ అవుతుంది. ఈ లైన్ వచ్చేసి మనకి థర్మోస్లాట్ నుంచి రివర్స్ మళ్ళీ మన కాయిల్కి వస్తుంది. ఈ విధంగా ఇవి ఏం చేస్తాయంటే మనకి చెప్పాను కదా ఇందాక, హీట్ అవ్వగానే ఆపేస్తాయి పవర్ని, ఆటోమేటిక్గా మన కాయిల్ అనేది ఆగిపోద్ది. సో ఫస్ట్ ఇది చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది మనకి ఫస్ట్ ఇది ఈ థర్మోస్లాట్ కట్ ఆఫ్ చేస్తుంది. ఈ కట్ ఆఫ్ కానీ అవ్వకపోతే అప్పుడు రెండో థర్మోస్లాట్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది. ఓకే అండి, ఈ విధంగా ఉంటుంది మనకి కంప్లీట్ వైరింగ్. చూసారా, ఫస్ట్ ఒక థర్మోస్లాట్కి వెళ్తుంది, తర్వాత నుంచి రెండో థర్మోస్లాట్కి వస్తుంది. సో ముందు మన కామన్ లైన్ అనేది కనెక్ట్ చేసుకుందాం, తర్వాత మనకి థర్మోస్లాట్ నుండి వచ్చిన లైన్ కనెక్ట్ చేసుకోవాలి. ఇంతే, ఇదే వైరింగ్. గేజర్ చాలా ఈజీగా ఉంటుంది వైరింగ్ కూడా. ఆ విధంగా వైరింగ్ చేసుకున్న తర్వాత ఇదివరకు ఓపెన్ చేసాం కదా, యాస్టీస్గా అదే విధంగా సిట్టింగ్స్లో మనకి ఉంటాయి. ఈ 2 అసెంబ్లీ కిట్స్ ఇక్కడ కటింగ్ ఉంటుంది మనకి బాడీ దగ్గర, ఆ బాడీ దగ్గర కటింగ్లో పెట్టుకోవాలి నీట్గా. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి దీని యొక్క ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. ఎల్ఈడి లైట్స్ కరెక్ట్గా మనం ప్యాంట్ ఫ్రెండ్లో పెట్టుకొని యాస్టీస్గా దాన్ని క్లోజ్ చేసేసుకోవడమే, అంతే. సో మనకైతే క్లోజ్ చేసుకుని ఇందాక ఓపెన్ చేసాం కదా, స్క్రూస్ అనేవి వేసుకోవడమే, టైట్ చేసుకుంటే అయిపోద్ది. ఓకే అండి, మనకి హీటర్ అయితే రిపేరింగ్ అయితే అయిపోయింది. ఈజీగా ఉంటుంది మెకానిజం, పెద్దగా కష్టపడాల్సిన పని అయితే ఏమి ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ.